Hello viewers, good morning. Welcome to Tamil Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. So Lokesh Infotech Institution Tally authorized under associate for అంటే TEPL certification and training and Tally software original license అనేది ఏపీ అండ్ తెలంగాణలో సేల్ చేయడం జరుగుతుంది. గాయస్ ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎంబీఏ స్టూడెంట్స్ అయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో మీరు ట్రైనింగ్ తీసుకో. సో అలాంటి సెంటర్ లో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్ ద బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, మనం ఇచ్చే గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒరిజినల్ టాలీ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్ మనం నేర్పించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ కంటెంట్ సంబంధించి ప్రాపర్ గైడ్ లైన్స్ సంబంధించిన మెటీరియల్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ట్రైనింగ్ రూపంలో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే సో బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, మన గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, ఓచర్ టైప్ కీస్, వీటితో పాటు జిఎస్టీ 1 ఫైలింగ్, జిఎస్టీ 3B ఫైలింగ్, ఈవే బిల్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టీడీఎస్ అంటే ఏంటి, టీసీఎస్ అంటే ఏంటి, ఓకే, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఎలా చేయాలి, 12 months కేస్ స్టడీస్ ఏ విధంగా మనం చేయాలి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఫారెన్ కరెన్సీ ఏ విధంగా చేస్తాము, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, పర్చేజ్ పొటెన్షియల్, సేల్స్ పొటెన్షియల్. సో మనకి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తాం, ఓకే, తర్వాత ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ మోడల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. డేటా బ్యాకప్ ఎలా తీయాలి, రీస్టోర్ ఎలా చేయాలి, సో ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, కంపెనీకి పాస్వర్డ్స్ ఏ విధంగా సెట్ చేయాలి, డేటా పాత్ ని ఏ విధంగా సెట్ చేయాలి, రియల్ టైమ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ చాలా డెప్త్ నాలెడ్జ్ తో రియల్ టైమ్ సినారియోస్ తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆఫ్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ త్రూ అవుట్ ఇండియా అనేది భావించబడుతుంది. సో వ్యక్తికి వీక్లీ న్యూ బ్యాచెస్ అనేది పెడుతూ ఉంటాం. టాలీలోకి ఛానల్ ఫాలో అవ్వండి, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీలో Yeah, good evening, all of you. My voice is clear. Please let me confirm. వాయిస్ వినపడుతుందా? హలో, ఎస్ సార్ వినిపిస్తుంది. యా. సో ప్రీవియస్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ చేశారా? 2 సెషన్స్ లైక్ జేపీజీ, ఎక్సెల్, పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని దాని ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఏ విధంగా మనము సెటప్ చేసుకోవాలనేది నిన్నటి క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేశాం. ఎనీ క్వెరీ మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యా, ఓకే, డన్. సో టుడే క్లాస్ లో వచ్చేసి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఎనీవన్? వస్తువులు తయారు చేసే చోటు, లైక్ ఒక వస్తువుని తయారు చేయడానికి రా మెటీరియల్స్, మ్యాన్ పవర్ అని యూజ్ చేసి ఒక ప్రొడక్ట్ బయటకు రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఖచ్చితంగా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? పర్టికులర్ గా ఒక ప్రోడక్ట్ తయారు చేయడం, పర్టికులర్ గా ఒక ప్రోడక్ట్, మేకింగ్ ఏ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ని తయారు చేయాలంటే వీటికి కావాల్సిన రా మెటీరియల్ ఏం కావాలి చెప్పండి చూద్దాం. ఏమేం కావాలి?
ఓ కంప్యూటర్ తయారు చేయాలంటే రా మెటీరియల్ హార్డ్ కావాలి. డిస్క్, హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్, వెరీ గుడ్. ఇంకా డిస్ప్లే, ర్యామ్, ర్యామ్, వెరీ గుడ్. ఇంకా మదర్ బోర్డ్, మదర్ బోర్డ్, ఇంకా మదర్ బోర్డ్, గ్రాఫిక్, సి, గ్రాఫిక్ కార్డ్, గ్రాఫిక్ కార్డ్, ఇంకా సిపియు ఫ్యాన్, ఇంకా సిపియు, సిపి ఫ్యాన్, ఇంకా ఏం కావాలి? పోర్ట్స్, ఇంపోర్ట్ పోర్ట్స్, పోర్ట్స్ కీబోర్డ్, ఇంకా మౌస్, ఇంకా మానిటర్. ఇవన్నీ ఉంటే ఒక కంప్యూటర్ పూర్తిగా సెటప్ అయినట్టు లెక్క. అంటే ఒక కంప్యూటర్ తయారు చేయాలి అంటే మనకు రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ ఏం కావాలి? హార్డ్ డిస్క్, ర్యామ్, మదర్ బోర్డ్, గ్రాఫిక్ కార్డ్, సిపియు ఫ్యాన్, కీబోర్డ్, మౌస్, మానిటర్. ఇవన్నీ ఉంటే నీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే ఎంత క్వాంటిటీ లైక్ కంప్యూటర్స్ మీకు కావాలి? లైక్ 1500 క్వాంటిటీ కంప్యూటర్స్ కావాలా? 1200 కంప్యూటర్స్ కావాలా? 1000 కంప్యూటర్స్ కావాలా? సో ఈ 1500 కానీ 1200 కానీ 1000 కంప్యూటర్స్ తయారవ్వాలి అంటే ఫస్ట్ మీ బిజినెస్ ఏం చేయాలి? సప్లయర్ దగ్గరికి వెళ్ళి రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి. ఓకే, ఆ రా మెటీరియల్ అనేది ఒకే సప్లయర్ దగ్గర దొరుకుతుందామా? ఒకే సప్లయర్ దగ్గర ఉంటుందా? దొరకదు. సో దొరకదు సార్. డిఫరెంట్ సప్లయర్స్ ఉంటారు. ఒక సప్లయర్ దగ్గర ఓన్లీ మదర్ బోర్డ్స్ మాత్రమే ఉంటాయి అనుకోండి. ఓకే, సెకండ్ సప్లయర్ దగ్గర ర్యామ్స్ మాత్రమే ఉంటాయి అనుకోండి. థర్డ్ సప్లయర్ దగ్గర కీబోర్డ్స్ మాత్రమే ఉంటాయి అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్. ఇలా ఒకరి దగ్గరే కొనట్లేదు కదా, త్రీ మెంబర్స్ దగ్గర మనము పర్చేజ్ చేస్తున్నాం. మార్కెట్ లో ఒక్కొక్క సప్లయర్ దగ్గర వాళ్ళ రేట్స్ కూడా మారుతాయి, రేట్స్ కూడా చేంజెస్ ఉంటాయి. సో కాబట్టి మనకు రిలేటెడ్ గా ఉన్న సప్లయర్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరనే మనం ఏం చేస్తాం? పర్చేజ్ చేస్తాం. ఓకే, సో అది ఓకే. క్వాంటిటీ పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత మనకు 1500 కానీ 1200 కానీ 1000 కానీ క్వాంటిటీ తయారు చేయాలి రా మెటీరియల్ ఉపయోగించి. అప్పుడు ఉపయోగించేటప్పుడు అంటే 1500 క్వాంటిటీ కంప్యూటర్స్ తయారు చేసేటప్పుడు అక్కడ కొన్ని వేజెస్ అనే ఖర్చులు అవుతాయి. తర్వాత అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి. అంటే ఏంటి అవన్నీ? అక్కడ ఏదైనా మెషిన్ చెడిపోయినప్పుడు, అక్కడ ఏదైనా ఆయిల్ అయిపోయినప్పుడు, పవర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అక్కడ ఫ్యాక్టరీలో తయారు చేసినప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంత క్వాంటిటీ జనరేట్ చేసేటప్పుడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతాయి. సో రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ గా ఒక నెంబర్ మనము తయారు చేసి క్వాంటిటీ, సో వాటిని మనము మార్కెట్ లో సేల్స్ అనేది చేస్తాం ఫైనల్ గా. సో రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా క్వాంటిటీ తయారు చేస్తాం. ఫైనల్ గా ఒక ప్రోడక్ట్ గా తయారవుతుంది. ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో సేల్స్ చేస్తాం. ఇక్కడ సప్లయర్ వస్తాడు, ఇక్కడ మేకింగ్ ఏ ప్రోడక్ట్, ఇక్కడ కస్టమర్ కి సేల్ చేస్తాం. సో ఇది టోటల్ గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కి థియరీ. సో మన ప్రాబ్లంలో ఇక్కడ ఎలక్ట్రికల్ గూడ్స్ వచ్చాయి. జస్ట్ ఎక్స్ప్లెనేషన్. మీకు అక్కడ ప్రాబ్లంలో ఏమొచ్చింది? సర్ట్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ ఫుల్ సర్ట్స్, హాఫ్ సర్ట్స్, ఫుల్ సర్ట్స్ మీరు తయారు చేయాలి. ఫుల్ సర్ట్స్, హాఫ్ సర్ట్స్ తయారు చేయాలంటే మీరు క్యాపిటల్ ఒక 25 lakhs పెట్టారు. పెట్టిన తర్వాత ఇండియన్ గార్మెంట్స్ అనే సప్లయర్ దగ్గర డెనిమ్ క్లాత్, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర పీర్లు బటన్స్, మెటల్ బటన్స్, నీరజా ట్రేడర్స్ దగ్గర
సిల్క్ థ్రెడ్స్, కాటన్ థ్రెడ్స్ పర్చేజ్ చేశారు. 3 సప్లైర్స్ దగ్గర పర్చేజ్ చేసి 1300 నెంబర్స్ మీరు క్వాంటిటీ తయారు చేయాలనుకున్నారు. అప్పుడు అక్కడ వేజెస్ జరిగాయి, తర్వాత అదర్ మిస్లెనియస్ కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరిగాయి. తర్వాత ఫైనల్ గా ఒక ప్రోడక్ట్ గా తయారైన తర్వాత మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేశారు. ఫైనల్ గా మనకి ప్రోడక్ట్స్ ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్ అనే ప్రోడక్ట్స్ ఫినిషింగ్ గుడ్స్ గా మారి వాటిని మార్కెట్ లో సేల్ చేయగా నెట్ ప్రాఫిట్ మనకి ఈ వాల్యూ వచ్చింది. ఈ ప్రాసెస్ ని మనం ఎలా చేయాలి? అంతే కదా, ఒక క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీకు సప్లై దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ఫస్ట్ క్లాత్ పర్చేజ్ చేస్తారు. ఒక షర్టు తయారు చేయాలంటే, ఒక షర్టు తయారవ్వాలంటే ఆ షర్టు కావాల్సిన ఏమేం కావాలి? క్లాత్ కావాలి, బటన్స్ కావాలి, థ్రెడ్స్ కావాలి. ఇవన్నీ ఉంటేనే కదా ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, ఒక షర్టు తయారవుతుంది. లేకుండా తయారవుతుంది కదా, చెప్పండి. ఓకే, సో మనం ఒక కన్స్ట్రక్షన్, ఒక బిల్డింగ్ తయారు చేయాలంటే ఏమేం కావాలి? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏమేం కావాలమ్మా? చెప్పండి. సిమెంట్ సిమెంట్ కావాలి, తర్వాత ఐరన్ కావాలి, తర్వాత ఐరన్, ఐరన్, ఇంకేం కావాలి? ఇటుకలు, శాండ్, బ్రిక్స్, బ్రిక్స్ కావాలి, ఐరన్, ఇంకేం కావాలి? బ్రిక్స్, వాటర్ కావాలి. శాండ్, బ్రిక్స్. ఇటుకల్, సో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంక్రీట్ కావాలి. చేయాలంటే ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే ఒక బిల్డింగ్ తయారవుతుంది. అలాగే ఒక షర్టు తయారు చేయాలంటే ఇవన్నీ ఉండాలి. ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే ఇవన్నీ ఉండాలి. ఇలా ఉంటేనే నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తావు. ఇప్పుడు మనం చేసేది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం చేసేది మాన్యువల్ గా మనం ఇస్తున్నాం. ఇక్కడ మాన్యువల్ గా మనం ఇస్తున్నాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇస్తున్నాం. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ మనమే బై హ్యాండ్ తో ఇస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. సెకండ్ మెటీరియల్ ఆటోమేటిక్ గా తీసుకుంటాం. ఫస్ట్ మెటీరియల్ అంతా జస్ట్ శాంపుల్ మా ట్రైలర్ అంతే. మీరు చిన్నప్పుడు 1 to 3 ఏబిసిలు నేర్చుకుంటారు కదా, అలా జస్ట్ ట్రైలర్ ఫస్ట్ మెటీరియల్. సెకండ్ మెటీరియల్ వెళ్ళిన తర్వాత మీకు సినిమా కనబడుతుంది. రియాలిటీ వరకు మీకు తెలుస్తుంది. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఏబిసిలు 1 to 3 నేర్చుకుంటారు అంతే. జస్ట్ క్యాజువల్ ప్రాబ్లమ్స్ వితౌట్ జిఎస్టీ లేకుండా మనం ఏ విధంగా టాలీలో ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ సెక్టార్స్ వల్ల ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది చూస్తున్నాం. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ సేవ్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని మనకు అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఎంతమంది నిన్న చెప్పాను కదా, ఎంతమంది మ్యానుఫ్యాక్చరింగ్, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్, యూనిట్స్ క్రియేషన్ చేశారమ్మా? చెప్పండి, ఎంతమంది చేశారు ఈరోజు క్లాస్? చేశారా చేయలేదా? ఎస్ ఆర్ నో సే. సార్ చెప్పిన ప్రాబ్లమ్స్ చేయడం బరువు, మళ్ళీ పర్టికులర్ గా ఎక్స్ట్రా యాడ్ చేయాలి సార్ అంటారా? ఓకే, యువర్ చాయిస్. ఓకే, సో వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చే టైప్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, ఫస్ట్ లెడ్జెస్ లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి స్పీడ్ గా. క్యాపిటల్, వెరీ గుడ్. ఇవన్నీ మీకు తెలిసినట్టువే, కొత్తగా ఏం చేసేది ఉండదు ఇక్కడ. పర్చేస్, కంట్రోల్ ఏ, క్యాపిటల్ పర్చేజ్, క్యాపిటల్, సేల్స్, తర్వాత సేల్స్, ఇండియా క్రేమ్, ఇండియన్ ఇండియన్ గార్మెంట్స్, గార్మెంట్స్, ఇండియన్ గార్డెన్, సండే క్రియేటర్స్, క్రికెటర్స్, తర్వాత గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, గెలాక్సీ, తర్వాత నీరజ రైడర్స్, నీరజ్ ట్రేడర్స్, వేజెస్,
All wages, material direct expenses, అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, other expenses. Sir, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్? ఫ్యాక్టరీ. ఒక ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది? ఆఫీస్ లో తయారవుతుందా Okay. ఫ్యాక్టరీ? ఏదైనా ఒక వర్క్ అనేది ఆఫీస్ లో తయారవుతుందా గైస్? ఎక్కడ తయారవుతుంది? ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ అంటే Factory. కళ్ళు మూసుకొని మీరు డైరెక్ట్ ఫ్యాక్టరీలో జరుగుతుంది. డైరెక్ట్ అనుకోవాల్సింది అంతే. ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కడ కూడా ఆఫీస్ లో తయారవుదమ్మా. లాజికల్ గా ఆలోచించండి. లాజికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఒక ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది? ఆఫీస్ లోనా ఫ్యాక్టరీలోనా? సండ్రీ డెబ్టార్స్. ఇలాగా లెడ్జెస్ అన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, డన్. సో నెక్స్ట్ స్టెప్ యూనిట్ లోకి వెళ్ళండి. యూనిట్స్ ఏమేమి ఉన్నాయమ్మా చెప్పండి చూద్దాం ఎవరైనా. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి? MT. మీటర్స్, Meters, meters. pieces, తర్వాత DZ. DZ, dozens, pieces, number, PC, పీసెస్, number, ఇన్వాయిస్, నెంబర్ నెంబర్స్. NO. ఎస్కేప్ ఇవ్వండి. దీంట్లో గ్రూప్స్ ఉన్నాయా లేవా? స్టాక్ గ్రూప్స్ ఉన్నాయా లేవా దీంట్లో? cloth, సో cloth పర్టికులర్ group, గా మనం button group, ఇవ్వలేదు, కానీ మనం ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. క్లాత్స్ అనే గ్రూప్ అని, బటన్స్ అనే గ్రూప్ అని, థ్రెడ్స్ అనే గ్రూప్స్ అని, షర్ట్స్ అనే గ్రూప్స్ అని మనం Threads అనే ఇచ్చుకోవచ్చు. group. మీకు అకౌంట్స్ నీట్ గా ఉండాలి అనుకుంటే. ఓకే, క్లాత్స్, బటన్స్, buttons, Button. థ్రెడ్స్, shirts, ఓకే. ఎస్కేప్ ఇవ్వండి. కేటగిరీ లేవు మా తర్వాత స్టాక్ ఐటమ్ లేవండి. item సో దీంట్లో creation, కేటగిరీ లేదు, మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్? F12 కాన్ఫిగర్ వెళ్ళి అది నో పెట్టండి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్ అనేది నో పెట్టేస్తే మధ్యలో డిస్టర్బెన్స్ చేయదు. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముందమ్మా? లెనిన్ క్లాత్. Linen cloth, Linen cloth. క్లాత్స్ అని గ్రూప్ తీసుకోండి. మీటర్స్ సేవ్ చేయండి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు మా, meters, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత డెనిమ్ క్లాత్, కంట్రోల్ సి, denim, కంట్రోల్ వి, క్లాత్స్, మీటర్స్. తర్వాత పీర్లు బటన్స్, ferrule button, కంట్రోల్ సి, కంట్రోల్ వి, బటన్స్, Under but. డజన్స్. DZ. డజన్ సార్. తర్వాత మెటల్ బటన్స్, metal buttons, Metal button. బటర్స్, మీటర్ బటర్, బటన్స్, Dozens. డజన్స్. ఇవన్నీ మీకు తెలిసినట్టేమా. డజన్, ఇక్కడ స్పీడ్ అంటూ ఏముండదమ్మా, ఇవన్నీ మీకు తెలుసు. silk threads, తెలుసు కాబట్టి Silk స్పీడ్ గా చెప్తున్నాను. థ్రెడ్స్, పీసెస్, Pieces. ప్రాసెస్ అంతా మీకు తెలుసు. పీసెస్, Cotton threads. కాటన్ థ్రెడ్స్, Pieces. Threads. సో తర్వాత కాలర్ మెటీరియల్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. ఎస్ సార్. దీనికి కాలర్ గ్రూప్ లేదమ్మా, మెటీరియల్స్, డైరెక్ట్ గా పీసీ తీసుకోండి. Pieces. సో తర్వాత సింగిల్ ఆఫ్సర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. సర్స్ అనే గ్రూప్ తీసుకోండి. ఇన్వాయిస్, నెంబర్స్. సో నెంబర్, తర్వాత ఫుల్ సర్స్, ఫుల్ షేడ్, shirt, కంట్రోల్ సి, కంట్రోల్ వి, నెంబర్స్. ఇలాగా మీరు ఐటమ్స్ అన్ని చేసుకోండి. నెంబర్, ఇవి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నిర్ణయం చేసి ఉంటారు నాకు తెలిసి, క్లెవర్ పర్సన్స్ అయితే. ఓకే, ఇవన్నీ రెగ్యులర్ గా చేసేటే మీరు. ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళండి. పర్చేజ్ వరకు మీకు తెలుసు, రెగ్యులర్ గా చెప్పేదే, మళ్ళీ కొత్తగా చెప్పేదే ఉండదు. ఎంత పర్చేజ్ మా, లైక్ రిసిప్ట్ ఎంత, ఇన్కమ్ 25 లక్షలు. 25 lakhs, 25 lakhs, ఇవన్నీ మీకు తెలిసినట్టువే, కొత్తగా ఏముంది? మ్యానుఫ్యాక్చరింగ్ వరకు మీకు తెలిసినట్టువే. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సో లెనిన్ క్లాత్ linen cloth, 3500 మెయిన్ మీటర్స్. క్లాత్ 35, meters, 350, linen cloth, Linen cloth 4,000. మన బిజినెస్ 4,000, ఇండియన్ గార్మెంట్స్ నుంచి 22,25,000 మన బిజినెస్ పర్చేజ్ చేసింది. నెక్స్ట్ right, గెలాక్సీ ప్రైవేట్ Galaxy Private Limited. Galaxy Private Limited, పీర్లు బటన్స్,
Ferrule buttons, metal buttons. button 2000 dozens 1000 50 rupees. ferrule Metal buttons. buttons 1300 13 dozens సో 40 చూడండి, మన 40 బిజినెస్ ఒకే సప్లైయర్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్ కొనట్లేదు. ఒక పర్సన్ దగ్గరేమో క్లాత్, మరొక పర్సన్ దగ్గరేమో Different. బటన్స్. ఓకే, అలా సపరేట్ గా ఇండివిజువల్ గా పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ నీరజ. Neeraja traders Niraja traders. Kill. silk threads 2000 Silk threads. pieces 15 rupees. Cotton threads 1500 pieces 60తో. 20 ఓకే, rupees. చూడండి, ముగ్గురు సప్లైయర్స్ దగ్గర నుంచి 3 రకాల ఐటమ్స్ ని సపరేట్ గా పర్చేజ్ చేసాము. ఒక క్లాతింగ్ ఇండస్ట్రీస్ లో మనం ఏ విధంగా మాన్యువల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ నేను మీతో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ క్యాష్ తీసుకుని డైరెక్ట్ గా కాలర్ మెటీరియల్ 2030 రూపీస్. 2000 ఇక్కడ వరకు pieces 30. 30 rupees. ఇక్కడ వరకు మీకు 30 తెలియదామా? pieces. తెలుసా తెలియదా? ఇక్కడ వరకు తెలుసు కదా? తెలుసు. ఎస్, తెలుసు. ఇక్కడ తెలుసు. వరకు మీరు చేయొచ్చు. రేపటి క్లాస్ అనేది మీరు ఇక్కడ వరకు చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం తెలియంటి ఏంటిమా? మ్యానుఫ్యాక్చరింగ్. ఈ ప్రాసెస్ ఒక్కటి మీకు తెలియదు. Manufacturing. సో అది ఎలా Manufacturing. చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, రా మెటీరియల్ మీరు పర్చేజ్ చేశారు ముగ్గురు సప్లైయర్స్ దగ్గర నుంచి, 3 సప్లైయర్స్ నుంచి మీరు పర్చేజ్ చేశారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్ 1300 నెంబర్స్ తయారు చేయాలనుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ షర్ట్ 1300 నెంబర్స్ తయారు చేయాలనుకుంటున్నారు. అంటే పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ నుంచి మీరు ఏం చేస్తున్నారు? స్టాక్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ యూజ్ చేసే క్రమంలో కొన్ని అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కి, అంటే డైలీ వేజెస్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసిపోయే వ్యక్తులకి వేజెస్ అని, అక్కడ ఏదైనా మిషన్లు చెడిపోతే అదర్ మిషనరీ ఎక్స్పెన్సెస్ అని కొన్ని ఖర్చులు జరుగుతాయి. ఈ ప్రాసెస్ ని మీరు ఏం చేయాలి? మీకు వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ఓచర్ టైప్స్ ఎన్ని ఉంటాయమ్మా? ఎన్ని వస్తాయమ్మా ఓచర్ టైప్స్? 20. 24 ఇక్కడ మనం ఏం చేస్తామంటే 24 ఎక్స్ట్రాగా క్రియేషన్ చేస్తాం. క్రియేట్ లోకి వెళ్ళి ఓచర్ టైప్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అని క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ స్టాక్ జర్నల్ అని తీసుకోవాలి. Stock of goods ఇక్కడ journal. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. వేసి పెట్టి ఒక ఓచర్ ని కొత్తగా క్రియేషన్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ ని క్రియేషన్ చేసుకోవాలి. ఏమని? మ్యానుఫ్యాక్చరింగ్. manufacturing. యాక్చువల్ గా ప్రీ డిఫైన్డ్ గా మనకి 24 ఓచర్ టైప్స్ కీస్ ఉంటాయి. ఇక్కడ అడిషనల్ గా ఒక ఓచర్ ని క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళండి. ఓచర్స్ లోకి వెళ్ళిన తర్వాత అదర్ ఓచర్స్ లోకి రైట్ సైడ్ లో వెళ్ళండి. నువ్వు అక్కడ ఏదైతే ఓచర్ లో క్రియేషన్ చేసావో అది ఈ ప్లేస్ లోకి వచ్చిందా? ఆల్ట్ ప్లస్ F7 షార్ట్ కట్ కి ఎంటర్. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏం షర్ట్ తయారు చేస్తున్నావు? హాఫ్ షర్ట్స్. Linen చేయండి. half shirt. ఎంత క్వాంటిటీ కావాలి? 1300. ఎంత నువ్వు పైన పర్చేజ్ చేసావు కదా, 13. దాన్ని ఎంత ఉపయోగిస్తున్నావు? డెనిమ్ క్లాత్ మీ దగ్గర 4000 మీటర్స్ ఉంది. నువ్వు ఎంత ఉపయోగిస్తున్నావు? 2600. రేట్ 26,000. నువ్వు పర్చేజ్ చేసిన రేట్ డిఫాల్ట్ గా పడిపోతుంది. వీళ్ళు బటన్స్ 2000. Pure buttons. 867. ఇలా ఇటుపక్క వేజెస్ ఇవ్వాలి. పర్సెంటేజ్ ఇస్తే ఎక్కడ ఇవ్వాలి? 5% అనుకోండి. ఇలా లేదు, డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000. సేవ్. ఇలా క్వాంటిటీని తయారు చేయాలి. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్ చూసారా? హాఫ్ షర్ట్స్ 39 నెంబర్స్ జనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫుల్ షర్ట్స్. లెనిన్ క్లాత్,
మెటల్ బటన్స్, సిల్క్ థ్రెడ్స్, సీక్రెట్స్, కాలర్ మెటీరియల్. ఎందుకు ఇక్కడ కాలర్, నెగిటివ్ వస్తుంది? ఇక్కడ నెగిటివ్ ఎందుకు కనబడుతుంది? నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది? ఎనీ వన్? కాలర్ మెటీరియల్ ఎక్కువ ఉంది సార్. అక్కడ 2000 మనం పర్చేజ్ కాలర్ మెటీరియల్ ఇక్కడ 2000 టోటల్ పర్చేజ్ చేసింది. కాకపోతే హాఫ్ షర్ట్స్ కి కొన్ని వాడారు, ఫుల్ షర్ట్స్ కి కొన్ని ఎక్స్ట్రా వాడేసరికి మైనస్ వాడుతున్నాం. చూపిస్తుంది. సూపర్. ఎక్స్ట్రాగా మనం వాడుతున్నాం కాబట్టి నెగిటివ్ 600 బ్యాలెన్స్ మీకు కనబడుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు క్వాంటిటీ జనరేట్ అయిందా? ఇప్పుడు మన కస్టమర్ కి సేల్ చేస్తాం. కిషోర్ కంట్రోల్ ఏ సేల్స్ ఫుల్ షర్ట్స్ వచ్చిందమ్మా? స్టాక్ జనరేట్ అయిందా? ఫుల్ షర్ట్ 1300, హాఫ్ షర్ట్స్ 1300. అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. 800, 1500. టోటల్ గా 18 lakhs కి కిషోర్ క్లాస్ సెంటర్ కి మనం సేల్స్ చేసాం. నెక్స్ట్ డైరెక్ట్ గా క్యాష్ సేల్ చేస్తున్నాం. $13,30,000. ఇంతేమా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా చేయాలి. అదే నెక్స్ట్ ప్రాబ్లం లో మన నెక్స్ట్ మెటీరియల్ లో ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ప్రాబ్లం లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మెటీరియల్ లో టేబుల్ లో వెళ్ళండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 11,23,650. 23,060. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్ అండ్ ఇన్వెంటరీ డీటెయిల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, సో మ్యానుఫ్యాక్చరింగ్ 2, పర్చేజ్ 4, రిసిప్ట్ 1, సేల్స్ 2, యూనిట్స్ 4, ఓజర్ టైప్స్ 25, స్టాక్ ఐటమ్స్ 9, స్టాక్ గ్రూప్స్ 4, లెడ్జెస్ మనకి 11, సో గ్రూప్స్ 28. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్ మంత్లీ రిపోర్ట్ కూడా చూడొచ్చు. స్టాక్ ఐటమ్ మంత్లీ రిపోర్ట్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్. కింద గ్రాఫ్ కూడా కనబడుతుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరీ. ఇది ఈ విధంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ లైక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్ లో మీకు విత్ ఎక్స్పెన్సెస్ తో ఎలా మెయింటైన్ చేయాలనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. క్లాతింగ్ అంటే రెడీమేడ్ షోరూమ్, బట్టలు తయారు చేసే కంపెనీ పరిస్థితి ఏ విధంగా ఉందని చేశాను. మీరు ఎగ్జాంపుల్ గా ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే ఎలా అనేది మీరు తయారు చేయొచ్చు. ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ తయారు చేయాలంటే ఎలా
అనేది మీరు ఎగ్జాంపుల్ గా తీసుకొని మీరే 4-5 ఎగ్జాంపుల్ ఐటమ్స్ తీసుకొని సమ్ క్వాంటిటీ తీసుకొని మీరే తయారు చేయొచ్చు. ఇక్కడ నేనే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇవ్వాలని ఏం లేదమ్మా. మీరు కూడా ఒక క్రియేటర్. దీనికి ఎగ్జాంపుల్ గా మీరే ఒక ప్రాబ్లం తయారు చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ఓన్ ప్రయత్నం అనేది చేస్తేనే మన ఎదుగుదల కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒకరి మీద డిపెండ్ అవుతామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మన లైఫ్ లో సక్సెస్ అనేది ఉండదు. సో సార్ ఒక మోడల్ చెప్పాడు, నేనే ఓన్ గా ఇంకో మోడల్ తయారు చేయొచ్చు కదా, తప్పేముంది? నేనే సెల్ఫ్ లర్నర్ అవుతాను కదా, సెల్ఫ్ గా నేనే ఒక ప్రాబ్లాన్ని క్రియేషన్ చేసుకోవచ్చు కదా అనే థాట్ మీలో ఎప్పుడైతే జనరేట్ అవుతారో మీరు కూడా నాలా తయారవుతారు. ఎప్పుడు కూడా యూట్యూబ్ లో వాళ్ళు ఎవరో చెప్పారు మేమెవరో చెప్పారని కాదు, మీరు ఎందుకు ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వకూడదు అనేది కూడా మీరు కూడా ఆలోచించారు. ఓన్ సెల్ఫ్ లర్నింగ్ ఉన్నవాడు లైఫ్ లో ఎక్కడైనా సక్సెస్ అవుతాడు. సెల్ఫ్ లర్నింగ్ ఉన్న వాడి దగ్గరనే మీరు ట్రైనింగ్ తీసుకుంటారు. కాపీ పేస్ట్ చేసే వాళ్ళ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోరు. ఎందుకంటే అతను వేరే వాళ్ళని చూసి ఇలా చూసి కాపీ చేసి మీకు చెప్పాల్సిందే. కానీ సెల్ఫ్ లర్నర్ అనేది కాపీ పేస్ట్ చెప్పేవాడికి, సెల్ఫ్ లర్నింగ్ తయారు చేసి కంటెంట్ చెప్పేవాడికి మీరు ఐడెంటిఫై చేసేస్తారు అప్పుడే ఆటోమేటిక్ గా. కాన్ఫిడెన్స్ గా ట్రైనింగ్ ఇచ్చేవానికి, భయపడుతూ ఇచ్చే ట్రైనింగ్ వాడికి కూడా కనిపెట్టేస్తారు మీరు ఈజీగా. స్టూడెంట్స్ ఆ విధంగా ఉంటారు. ఓకే, ఐడెంటిఫై చేసేస్తారు ఈజీగా. సో దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే సెల్ఫ్ లర్నింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది మీ బాడీలో ఇంజెక్ట్ అయింది అనుకోండి, మీ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది నేను ఒక ఓన్ గా నేను చెప్తున్నాను. నేను రియల్ టైంలో ఫేస్ చేశాను. సో రియల్ టైంలో టాలీలో వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత నేను ఓన్ గా తెలుసుకొని డిఫరెంట్ బుక్స్ చదివి చాలా తెలుసుకొని తయారు చేసిన మెటీరియల్స్ ఇండియా వైజ్ వెళ్తున్నాయి. అలా మీరెందుకు కావకూడదు అనేది కూడా మీరు ఆలోచించాలి. ఎప్పుడైతే మీకంటూ ఒక క్రియేటివిటీ మైండ్ ఉంటుందో లైఫ్ లో సక్సెస్ అవుతారు. డిపెండెన్సీ అనేది ఉండకూడదు. ప్రజెంట్ టెక్నాలజీ కాలంలో బ్రతుకుతున్నాం. అలాంటి టెక్నాలజీ కాలంలో ఏఐ వచ్చిన కాలంలో బ్రతుకుతున్నాం. ఎంత మనం టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి, ఎంత సోషల్ మీడియా గురించి తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో తెలుసుకోవాలి, ఎంత మన వర్క్ ని ఈజీగా నేర్చుకొని మార్కెట్ లో సక్సెస్ అవ్వాలనేది ఆ మంత్రాలు మీ దగ్గర ఇప్పటికే ఉండాలి. ఒక్క జాబ్ ప్లాట్ఫామే కాదు, ఇంకా వేలు కొత్త అని పుడుతూ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్నప్పుడే మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్, మీకు మార్గం తెలియాలి, డబ్బు సంపాదించే మార్గం. ఒకే మార్గం, ఒకే డబ్బు సంపాదించే మార్గం పెట్టుకోకూడదు. 5-6 రకాల నుంచి నెల అయ్యేసరికి నీ యొక్క హ్యాండ్ లో డబ్బులు వచ్చి పడిపోవాలి. అప్పుడు నువ్వు ప్లానింగ్ తో నీ లైఫ్ సెటిల్ చేసుకుంటావు. శాలరీకి పనిచేసావనుకో, శాలరీకి పనిచేస్తే నీ శాలరీ 15,000 లేదంటే 20,000. ఇది నీ టైమింగ్ 8 అవర్స్. ఇది అందరు చేస్తారు, నేను చేస్తా, నువ్వు చేస్తా. డిఫరెన్స్ ఏంటి? నో డిఫరెన్స్, నో ఎదుగుదల, ఏమి ఉండదు. అదే క్రియేటివ్ మైండ్ తో ఆలోచించు. క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు జాబ్ చేయడు. వాడు సెల్ఫ్ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎవరి దగ్గర పని చేయకుండా పని చేస్తాడు. 3 years 4 years పని చేస్తాడు. అక్కడ ఉన్న మెలకువలు తెలుసుకుంటాడు. వాడు ఓన్ ప్రయత్నం స్టార్ట్ చేస్తాడు. 3 years సక్సెస్ కాలేడా? 1 year సక్సెస్ కాలేడా? 5 years సక్సెస్ కాలేడా? 100% అవుతాడు. నీకు 8 hours పనిచేసి 20,000 శాలరీ కావాలా? నువ్వు క్రియేటివ్ గా, అంటే నువ్వు జాబ్ చేయాలా. 3 years కానీ 2 years కానీ జాబ్ చేయాల్సిందే కన్ఫామ్ గా. ఆ జాబ్ లో అందరిలో కంటే బెస్ట్ గా ఉన్నావా లేదా? నీ కంపెనీలో 10 మంది పనిచేస్తున్నారు. ఆ 10 మందిలో నీ బాస్ కి నువ్వు యూనిక్ గా కనబడుతున్నావా లేదా?
నిన్ను శబాస్ అని అంటున్నాడా లేదా? నువ్వు వర్క్ బాగా చేస్తావనే ఫీలింగ్ అతని కళ్ళల్లో కనపడుతుందా లేదా అనేది నువ్వు అబ్జర్వ్ చేసింటావు ఇప్పటికే వర్క్ చేసే ప్లేస్. అలా అబ్జర్వ్ చేయలేదంటే ఏదో జాబ్ పోతున్నావు వస్తున్నావు, అందరిలాగానే నువ్వు చేస్తున్నావు. నువ్వంటూ ప్రత్యేకత ఏముంది అనేది ఇంపార్టెంట్. ఈ లక్షణాలు ఎలా వస్తాయి? కేవలం హార్డ్ వర్క్ తోనే సాధ్యమవుతుంది. స్మార్ట్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నువ్వు హార్డ్ వర్క్ చేసి నీకు రిజల్ట్ కనబడుతూ ఆటోమేటిక్ గా నీ అకౌంట్ లో వచ్చి డబ్బులు పడిపోతుంటుంది చూడండి, అప్పుడు నీ స్మార్ట్ వర్క్ అనేది పనికొస్తుంది. ఇక్కడ చేసిన హార్డ్ వర్క్ రిజల్ట్ స్మార్ట్ వర్క్ గా కనబడి నీ అకౌంట్ లో డబ్బులు ఫిల్ అవుతాయి. ఆటోమేటిక్ గా నీ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. బ్యాలెన్స్ వాల్యూ పెరుగుతూ వస్తుంది. లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఒకప్పుడు 5,000 శాలరీ, ఇప్పుడు లక్షల శాలరీ, లక్షల ఇన్కమ్. ఇప్పుడు నా నాలెడ్జ్ నాతోనే అంతమైపోతే మీరు నా దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు కాదు. నేను టాలీ డే అండ్ నైట్ కష్టపడి నేర్చుకున్నా. నేను చెప్పినట్టు నాకు తెలిసినంత వరకు ఏపీ తెలంగాణలో ఎవడు చెప్పడని నా భావన. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, బట్ నా ఫీలింగ్ అయితే అదే. నేను చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ కి మైండ్ లో దింపే విధంగా ఏ ఒక్క ట్రైనర్ చెప్పలేడని నా ఫీలింగ్. అది అవతల తెలియదు నాకు. అది మీరు నా దగ్గర జాయిన్ అయ్యారంటే అర్థం ఆ ఫీలింగ్ తోనే జాయిన్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అది నా సంభాషణ. 5,000తో తయారైన స్టార్ట్ అయిన నా కెరీర్ ఇప్పుడు లక్షల్లో నేను త్రూ ఆన్లైన్ ఇన్కమ్ సంపాదిస్తున్నా. ఇలా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, తర్వాత ఆఫ్లైన్ ద్వారా సంపాదిస్తున్నా. నా ఇన్కమ్ చూడండి. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాదే, వేరే వాళ్ళది ఎందుకు చెప్పాలి? ఓకే, ఆన్లైన్ ఇన్కమ్ డబ్బులు వస్తుంది, ఆఫ్లైన్ ఇన్కమ్ వస్తుంది, మెటీరియల్స్ అమెజాన్ లో ఉన్నాయి, మనీ వస్తుంది, వీడియో బేస్డ్ లెర్నింగ్ మనీ వస్తుంది. ఓకే, సాఫ్ట్వేర్ సేల్స్ మనీ వస్తుంది, సర్వీస్ చేస్తే మనీ వస్తుంది, కస్టమైజేషన్ క్లయింట్ రిక్వైర్మెంట్ విధంగా తయారు చేసామంటే మనీ వస్తుంది, ట్రైనింగ్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇండివిజువల్ ట్రైనింగ్ చేయించుకుంటారు. వాళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇండివిజువల్ ట్రైనింగ్ మనీ వస్తుంది. ఒక నెలలో నేను సంపాదించే అమౌంట్ ఇన్ని రకాలుగా నేను సంపాదిస్తున్నానంటే దీని వెనక గల కారణాలు ఎన్నో డే అండ్ నైట్ పడిన కష్టాలు. అలా డే అండ్ నైట్ పడిన కష్టాలే మీ వరకు నా రీచింగ్, నా మొబైల్ నెంబర్ మీ వరకు వచ్చింది. ఎక్కడో కడపలో మారుమూల ప్రాంతంలో పుట్టిన నేను, నా నెంబర్ మీ వరకు వచ్చిందంటే కేవలం నాలెడ్జ్. ఇది త్రూ ఎలా వచ్చింది? యూట్యూబ్ ద్వారా వచ్చింది. యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లేకపోయింటే నా నెంబర్ మీ వరకు రీచ్ అయ్యేది కాదు. సో నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని స్లోగా 5 సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ షార్ట్స్ చేస్తూ వచ్చిన లెవెలిటీకి నా రిజల్ట్, నా సక్సెస్ ఇది. కరోనా టైంలో అందరికి జాబులు లేవు. ఆ టైంలో డబ్బు సంపాదించింది మాత్రం ఓన్లీ ట్రైనర్స్ మాత్రమే. ప్రపంచంలో ఎవరు డబ్బు సంపాదించాలా? ఓన్లీ ట్రైనర్స్ మాత్రమే. అది టాలీ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, SAP కావచ్చు. ఓన్లీ డబ్బు సంపాదించింది మాత్రం ట్రైనర్స్ మాత్రమే. అప్పుడు అందరూ హోమ్లలో ఉన్నారు,
కేవలం రకరకాల సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకున్నారు, యూట్యూబ్లు స్టార్ట్ చేశారు, మనీ సంపాదించారు. నువ్వు వర్క్ చేసినా చేయకపోయినా నీ అమౌంట్లకి డబ్బులు వచ్చి రొటేషన్ అవుతుండాలి. రొటేషన్ అవుతూ లైఫ్ జర్నీ చేసే ఇన్కమ్ ఏది ఉందంటే యూట్యూబ్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డిజిటల్ మార్కెటింగ్. ఇది నేర్చుకుంటే నీ సబ్జెక్ట్ అంటే టాలీతో పాటు మీ లైఫ్ లో డిజిటల్ మార్కెటింగ్ ఉంటే రికరింగ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. రికరింగ్ ఇన్కమ్, శాలరీనే కాదు, ఎక్స్ట్రా ఇన్కమ్, నీ పై ఖర్చులు. అప్పుడు నీ లైఫ్ నువ్వు అనుకున్నట్టుగా జీవిస్తావు, నచ్చినట్టుగా బతుకుతావు, ప్రతిదీ అమ్మా నాన్న అడగవు, ఫోన్ గా డెసిషన్ తీసుకుంటావు, నీకు నచ్చిన డ్రెస్ కొంటావు, నచ్చిన సినిమాకి పోతావు, నచ్చిన ప్లేస్ పోతావు. ఇవన్నీ నీ లైఫ్ లో జరుగుతాయి. నీ దగ్గర మైండ్ సెట్ సక్రమంగా ఉండి నాలెడ్జ్ వైపు పెట్టుకుంటే రిమైనింగ్ అడిషనల్ యాక్టివిటీస్ అన్ని సెకండరీ. నీ లైఫ్ లో జరిగేటివన్నీ కేవలం నీ లైఫ్ లో మార్నింగ్ 8 అవర్స్ నుంచి 8 అవర్స్ లో ఈ రోజు కొత్తగా నేను ఏమి నేర్చుకున్నా, ఈ రోజు నేను టాలీలో కానీ సోషల్ మీడియాలో కానీ న్యూ లెర్నింగ్ ఏం చేశాను, ఇది గాన నీ మైండ్ లో ఉంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇది గాన లేకుండా వాట్సాప్ లో చాటింగ్లు, ఫేస్బుక్ లో లైకింగ్లు, ఓకే, సినిమాలు, ఇవి గాన ఉంటే నీ ఎదుగుదల 10,000 20,000 మధ్యలోనే ఉంటది. ఎప్పుడైతే ఇవన్నీ పక్కన పెట్టి నా దగ్గర లేని స్కిల్ ఏముంది, నేను మల్టీ టాస్కింగ్ పర్సన్నా, లేదంటే నేను డిపెండెంట్ పర్సన్నా, లేదంటే నేను ఒక వర్క్ మీదనే బతుకుతున్నానా, నా దగ్గర మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయా లేవా అని ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ గా ఆలోచిస్తావో నీ లైఫ్ మారిపోతుంది. నువ్వు సెల్ఫ్ గా ఆలోచించకపోతే ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. నీకు అది కావాలన్నా ఇది కావాలన్నా. 5,000తో స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు lakhsలలో సంపాదిస్తున్నాను, కేవలం యూట్యూబ్ ద్వారా. నాకు ఆఫ్లైన్ జరిగినా జరగకపోయినా ఆన్లైన్ ద్వారా నాకు డబ్బులు వచ్చేస్తుంది. ఇలా నా ఇన్కమ్ ని 5-6 సోర్సుల నుంచి వచ్చే విధంగా సెటప్ చేసుకున్నాను నా కెరీర్ ని. నేను ముసలివాడైనా కూడా నా ఇన్కమ్ ఆటోమేటిక్ గా రొటేషన్ అవుతూ అమెరికా నుంచి నా అకౌంట్ లో డబ్బులు పడుతుంది యూట్యూబ్ ద్వారా. ఇలా 30 సంవత్సరాలకి నా కెరీర్ ని నేను ఇలా సెటప్ చేసుకున్నా. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళలో 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారు. మీ ఐడియాలజీ నాకు లాగా ఉందా, నాకు లాగా లేదా, ఎందుకు లేదు? అందరికి ఇచ్చినట్టే మీకు మైండ్ సెట్ ఇచ్చాడు, అందరికి ఇచ్చినట్టే నీకు 8 అవర్స్ టైం ఇచ్చాడు. మీరు ఎందుకు లాగా 5 రకాల నుంచి లేదంటే 10 సోర్సుల నుంచి మీరు ఇన్కమ్ సంపాదించలేకపోతున్నారు అనేది ఒక్కసారి ఈరోజు ఆలోచించుకో. అప్పుడు మీ లైఫ్ మీకు తెలుస్తుంది. మీరు జీతానికి పనిచేస్తారా, లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్స్ కూడా అడిషనల్ గా నాకు ఏమైనా రావాలా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? డన్ గైస్. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? ఎందుకు చెప్పానంటే మైండ్ సెట్ జాబ్ మాత్రమే కాదు, మైండ్ సెట్ అడిషనల్ గా ఎలా డబ్బు సంపాదించవచ్చు అనేది కూడా మైండ్ సెట్ లో ఉండాలి. అందుకే ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా? ఒకరోజు సెషన్ లో నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా స్టార్ట్ అయింది అనేది ఒకరోజు సెషన్ తీసుకుంటాను. ఇన్స్పైరింగ్ ఎలా అవుతారని మీకు తెలుస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలా స్టార్ట్ అయింది, నాకు శాలరీ ఏ విధంగా మిగిలేది, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాను, అవన్నీ కూడా 1 డే సెషన్ లో చెప్తాను. ఏదో ఒక రోజు ఎండ్ ఆఫ్ ది కోర్సు తెలియాలి మీ అందరికి. ఏదమ్మా? రేపు సెక్షన్ లో చెప్పండి, రేపు సెక్షన్ లో చెప్పండి సార్.
టుమారో సెక్షన్ లో చెప్పండి సార్. ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత 1 డే చెప్తాను. ఓకేనా? తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకు తెలియాలంటే ఒక్కరు ఇన్స్పైర్ అయినా బెటరే. వాళ్ళ హోమ్ లో ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు నేను పడిన కష్టం నా ఫ్యామిలీలో ఇన్కమ్ స్టేటస్ మారిపోయింది. ఓ ఇంట్లో 10 మంది ఉండొచ్చు, ఒక్కరే ఒకరు కష్టపడతారు. ఆ ఒక్కరి కష్టంతో వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర మారిపోతుంది. అది మా ఇంట్లో నేను. మీ ఇంట్లో నువ్వు ఎందుకు అవ్వకూడదు అనేది ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఓకే, డన్ గైస్, బాయ్.